హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అయితే చూపిస్తున్నాను అనమాట. బ్యాక్ నెక్ వచ్చి మనకి లవ్ సింబల్ అయితే వస్తుంది. స్టిచ్చింగ్ అండ్ కటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుందండి. బిగినర్స్ కైనా లేదంటే నార్మల్ గా కుట్టే వాళ్ళకైనా స్కిప్ చేసినట్లయితే అర్థం కాదు. మనకి మెజర్మెంట్స్ అయితే ఉంటాయి కదండి, అవి అయితే అర్థం కాదనమాట. అందువల్ల మీరు లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి కూడా కొంచెం వెళ్తుందనమాట. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇదైతే చూస్తున్నారు కదా, నేను నెక్ శంఖ భాగం కూడా ఆల్రెడీ నేనైతే కట్ చేశాననమాట. కానీ మీకైతే కొలతలు అయితే చూపిస్తున్నాను. అదేంటి అంటే మనకి షోల్డర్ కి నెక్ కి 6.5 అయితే తీసుకోవాలి ఇంచెస్. అలాగే మనకి నెక్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రంట్ డౌన్ నెక్ వస్తుందన్నమాట. ప్రిన్స్ కట్టే కానీ ఫ్రంట్ వైపు హుక్స్ అయితే వస్తాయి, బ్యాక్ హుక్స్ అయితే కాదు. ఇక్కడ నేను మెజర్మెంట్స్ అనేవి కొల బ్లౌజ్ ఎలా అయితే ఉందో ఆ విధంగా అయితే నేను తీసుకున్నాను. నడుము కూడా ఆ బ్లౌజ్ కి ఎంత అయితే ఉందో అంత అయితే నేను తీసుకున్నాను అనమాట. కింద నడుము కూడా మెజర్మెంట్ చేశాను. అండ్ మనకి మధ్యలో లవ్ సింబల్ అయితే వస్తుంది కదా, ఆ హోల్ కోసం మనకి లవ్ సింబల్ యొక్క వెడల్పు అనేది మనం 3 ఇంచెస్ అయితే పెట్టుకున్నట్లయితే అది నార్మల్ సైజ్ వాళ్ళకి సరిపోతుంది. అమ్మాయి కూడా కొంచెం సన్నగానే ఉంటుందన్నమాట. ఆ మెజర్మెంట్స్ కి మనం సింబల్ అయితే 3 ఇంచెస్ దగ్గర మనం రౌండ్ అయితే తీసుకోవాలి. అలాగే మనకి పైనుంచి కూడా ఈ విధంగా మనం షేప్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. నేను లైనింగ్ ఏ విధంగా అయితే బ్యాక్ తిప్పి పెట్టానో అదే విధంగా మీరు సింబల్ అయితే గీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు రివర్స్ పెట్టినట్లయితే చూడండి, సింబల్ అయితే కరెక్ట్ గా వస్తుంది. ఆ రెండింటిని కూడా ఆ విధంగా మడత పెట్టుకున్నట్లయితే అవతల వైపు ఉండేది కూడా ఇటువైపు అచ్చు అయితే పడుతుందన్నమాట. అలా ప్రెస్ చేసినట్లయితే చూసారు కదా, లవ్ సింబల్ అయితే ఎంత కరెక్ట్ గా వచ్చిందో. ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ సెంటర్ కి పెట్టేసి చాలా నీట్ గా అయితే మనం సింబల్ అయితే కట్ చేసుకోవాలి. సింబల్ ని కట్ చేసే ముందు చూసారు కదా, నేను బక్రం అయితే పెట్టాను అనమాట. ఇలాంటి మోడల్స్ మనకి కరెక్ట్ గా రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం బక్రం అయితే వాడాలండి. బక్రం వాడకపోయినట్లయితే మనకి క్లాత్ అనేది, అది సిల్క్ క్లాత్ కదా బ్లౌజ్ పీస్ అనేది, అది కూడిపోవడం గానీ లేదంటే షేప్ అయితే సరిగ్గా రాదనమాట. మనం ఏ విధంగా అయితే కోనుల దగ్గర, కోనీలు అంటారు కదండి, ఆ మూలల దగ్గర సరిగ్గా అయితే రాదనమాట. క్లాత్ అయితే పీకిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. సో అందువల్ల మనం బక్రం అయితే ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. మనకి బక్రాల్లో కూడా చాలా రకాలైతే ఉంటాయండి. నార్మల్ బక్రం తీసుకుంటే ఇది మనకి మీటర్ వచ్చేసి 20 రూపీస్ అలా పడుతుందనమాట. చాలా తక్కువగానే ఉంటుంది. 20, 25 అలా పడుతుంది. సో దీన్నైతే మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు చూసారు కదా, అలా నెక్ భాగాన్ని అయితే మనం తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ బకరం అనేది మనకి బ్యాక్ సైడ్ కూడా కనిపించకూడదు, ఖర్చుల్లో కనిపించకూడదు, అలాగే ఫ్రంట్ సైడ్ కూడా కనిపించకూడదు. అంటే మనం సెంటర్ లో పెట్టాలి. ఆ క్లాత్ వచ్చేసి మనకి కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉందన్నమాట, బయటికి అంతా కనిపిస్తుంది. సో బకరం అనేది వైట్ కలర్ లో ఉంటుంది కాబట్టి బయటకు అయితే కనిపిస్తుంది అని చెప్పి నేను పైన లైనింగ్ క్లాత్ కి బకరం పెట్టి దానిపైన ఇంకొక నెక్ కోసం లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ 3 కూడా నేను అటాచ్ చేశాను అనమాట. ఆ 3 లేయర్స్ అనేవి మనం అటాచ్ చేస్తాము. కరెక్ట్ గా ఆ మోడల్ ఎలా అయితే ఉందో ఆ విధంగా మనం పాదం అయితే సెట్ చేసుకుంటూ మనం స్లోగా కుట్లు అయితే వేస్తూ ఉండాలన్నమాట. ఆ సింబల్ అనేది మనకి చాలా కరెక్ట్ గా రావాలి. సో సింబల్ ఎలా అయితే ఉందో అదే విధంగా మనం స్టిచెస్ అనేవి వేసుకోవాలి. ఈ విధంగా నేను స్టిచ్ వేసిన తర్వాత మీరు చూసినట్లయితే ఖర్చులు కూడా ఎక్కడా కనిపించవండి మనం మొత్తం లాస్ట్ వరకు కుట్టిన తర్వాత. సో నేనైతే థ్రెడ్స్ కూడా ఇక్కడ లైనింగ్ కి అతికేసాను అనమాట. అతికిన వీడియో అయితే మిస్ అయిందండి. మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే వాటిని కూడా నేను చూపించాలి కానీ అది మిస్ అయింది. మీరు చూసినట్లయితే థ్రెడ్స్ అనేవి నేను లైనింగ్ అవుట్ సైడ్ అయితే పెట్టాను అనమాట. అవి మనం లైనింగ్ రిటర్న్ చేస్తాం కదా, అప్పుడు అవి బయటకు అయితే వస్తాయి. సో మీరు చూసినట్లయితే చూడండి, మనం షేప్ చుట్టూ కూడా కుట్లు అయితే వేస్తున్నాం కదా, ఆ కుట్లకి మనం చిన్న చిన్న టక్స్ అయితే ఇవ్వాలి. టక్స్ ఇచ్చిన తర్వాత మనం రిటర్న్ చేస్తే అది క్లియర్ గా అయితే వస్తుంది అనమాట. లేదంటే మడతలుగా వస్తూ ఉంటుంది, ఉగ్గులు వస్తూ ఉంటాయి అనమాట. అందువల్ల మనం అది నీట్ గా రిటర్న్ చేసుకునేటప్పుడు మనం టక్స్ అయితే ఇచ్చుకోవాలి. చిన్న చిన్నగా కటింగ్స్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్స్ అనేవి చేసిన తర్వాత చూసారు కదా, మూలల దగ్గర అయితే అది రిటర్న్ అవ్వదండి. సో చిన్న చిన్న పిన్లు ఏమైనా పట్టుకొని దాన్ని అయితే రిటర్న్ చేసుకోవచ్చు. మనకి మిషన్ కి చిన్న స్క్రూ డ్రైవర్స్ అయితే ఇస్తూ ఉంటారు, అది పట్టుకొని గట్టిగా పెట్టినట్లయితే చాలా బాగా వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే నేనైతే లైనింగ్ అయితే రిటర్న్ చేశాను కదా, ఇప్పుడు ఆ రెండిటిని కూడా పైనుంచి అలా ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను.
ఆ థ్రెడ్స్ అయితే చూస్తున్నారు కదా! అవి బయటికి ఔట్ సైడ్‌కి ఎలా వచ్చాయో వాటి యొక్క ఖర్చు అనేది మనకి బయటకి కనిపించదు. లైనింగ్ లోపల వైపు అయితే ఉంటుందనమాట. సో, ఆ విధంగా మనం స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి రిటర్న్ చేసుకున్నట్లయితే అసలు ఖర్చు అనేది ఎక్కడ కనిపించదండి. ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. మనం ఎవరివైనా కస్టమర్స్‌వి బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉండాలి. లేదంటే చాలా దరిద్రంగా కనిపిస్తుంది. సెకండ్ టైమ్ ఎవరు ఇవ్వరనమాట. సో, మనకి ఫినిషింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. బయట మోడల్ ఎంత అందంగా అయితే ఉంటుందో, లోపల ఫినిషింగ్ కూడా అంతే అందంగా ఉండాలి. మీరు చూసినట్లయితే అక్కడ టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. అండ్ లైనింగ్‌కి పైన క్లాత్ అంతా కూడా మనం అతికేసుకోవాలి. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా! అసలు ఎక్కడ కూడా ఖర్చులనేవి కనిపించట్లేదు. మొత్తం అన్నీ కూడా ఖర్చులన్నీ లోపల వైపు అయితే పెట్టేసాము. ఈ విధంగా మనం లైనింగ్ అనేది ఫుల్‌గా మొత్తానికైతే అతికేసుకోవాలి. అతికిన తర్వాత దానికి బ్యాక్ సైడ్ అయితే చిన్న చిన్న మనకి టక్స్ అయితే వస్తూ ఉంటాయి కదండీ! ఆ కుట్లయితే వేసుకోవాలి. అవి కూడా నేను తర్వాత అయితే వేశాననమాట. ఇదంతా అతికిన తర్వాత చూసినట్లయితే మనం లైనింగ్ అనేది క్లియర్‌గా అతికేసుకోవాలి. ఖర్చులు మాత్రం అస్సలు ఎక్కడా లేవండి. చాలా బావుంటుంది. అలాగే మనకి లవ్ సింబల్ అయితే వచ్చేసిందనమాట. సింబల్‌నయితే కరెక్ట్‌గా చేసాము. తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే దాని పైనుంచి మనం ఏ లేస్ అయితే అనుకున్నామో ఆ లేస్‌ని మనం వేసుకోవచ్చు. నాకైతే మా కస్టమర్ ఇచ్చిన మోడల్‌లో ఇదే సేమ్ లేసే ఉందనమాట. ఆ లేస్‌నయితే నేను దానికి వేసేసాను. లేస్ వేసేటప్పుడు కూడా మనకి ఆ మూలల దగ్గరైతే చాలా చక్కగా నీట్‌గా పెట్టి వేయాలండి కంగారు పడకుండా. లేదంటే మనకి ఆ మోడల్ అనేది అంత క్లియర్‌గా అయితే రాదనమాట. సో, మనం మోడల్స్ ఏవైనా కుట్టేటప్పుడు మనం ఖచ్చితంగా స్లోగా పాదాన్ని నీట్‌గా సరిచేసుకుంటూ ఆ మోడల్‌నయితే మనం వేయాలి. లేదంటే మోడల్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి. మనకి కస్టమర్స్ మనీ ఎలా అయితే ఇస్తున్నారో అదే విధంగా మనం కూడా వాళ్ళకి నచ్చిన మోడల్‌ని చాలా చక్కగా స్టిచ్ చేసి ఇవ్వాలి. ఒక్కొక్కసారి మనం మంచిగా స్టిచ్ చేసినా సరే కస్టమర్స్ అయితే మనీ అయితే ఇవ్వరండి. ఆ కష్టాన్ని వాళ్ళకి ఇంక అంతే అంకితం చేసినట్టే. మనం చాలా కష్టపడుతూ ఉంటాము. బట్ కూరగాయల మార్కెట్‌లో బేరాలాడేటట్టు బేరాలాడుతూ ఉంటారు చాలా వరకు కూడా. సో, అలా చేయకండి. ఎందుకంటే చాలా కష్టపడి కుడతామండి. అదే విధంగా మేము టైలరింగ్ చేసేటప్పుడు చాలా పెయిన్స్ అయితే వస్తూ ఉంటాయి. బ్యాక్ పెయిన్ వచ్చేస్తది. అలాగే ఐస్ కూడా చాలా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా మీకోసం మేము వర్క్ చేస్తూ ఉంటాము. అలాగే వాటి వల్ల మాకెంతో కొంత బెనిఫిట్స్ ఉంటాయి కదా! మనీ ఇన్‌కమ్ కూడా చేసుకోవచ్చని చేస్తాము. ఇలా చేసేటప్పుడు ఈ కష్టాన్నంతా మర్చిపోయి మీరు ఇచ్చే మనీ ఇస్తేనే కదా మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అయితే ఈ విధంగా మనం లేస్‌నయితే స్టిచ్ చేసాం కదా! తర్వాత మనం థ్రెడ్స్ అయితే పెట్టుకోవాలి. థ్రెడ్స్ అయితే ఉన్నాయి కదండీ! వాటి లోపల నుంచి మనం థ్రెడ్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా నేను లోపల నుంచి పిన్నిస్‌తో అయితే థ్రెడ్స్ అయితే లోపలికి పెట్టేసాననమాట. చాలా ఈజీ ప్రాసెస్‌లో. అదే విధంగా నేను ఫ్లవర్ కూడా స్టిచ్ చేశాను కదండీ! అది ఏ విధంగా స్టిచ్ చేశానో నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాననమాట. ఎందుకంటే ఈ వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువైపోతుంది కదండీ! అందువల్ల ఈ వీడియోలో అయితే నేను ఆ ఫ్లవర్‌నయితే పెట్టలేదు. నెక్స్ట్ వీడియోలో ఫ్లవర్ ఎలా స్టిచ్ చేశాననేది మీకైతే చూపిస్తాను. ఇక్కడ బ్లౌజ్ అయితే మీరు చూస్తున్నారు కదా! హ్యాండ్స్ వచ్చేసి మనకి బ్లౌజ్‌తో ఇచ్చిన హ్యాండ్సే అనమాట. వర్క్‌డ్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఎంబ్రాయిడరీ వర్క్ అదంతా కూడా. అదైతే చాలా బావుంది. దానికైతే నేను ఎలాంటివి ఏమీ చేయలేదు. నార్మల్ హ్యాండ్స్ అయితే పెట్టేసాను. ఎందుకంటే వేరే మోడల్ ఏమైనా పెట్టినా సరే హ్యాండ్ డిజైన్ అనేది పోతుంది కాబట్టి ఆ విధంగా పెట్టేసాను. అండ్ నెక్స్ట్ మీరు చూసినట్లయితే నెక్ కూడా ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టేసి హుక్స్ అయితే పెట్టేమన్నారు. ఆ విధంగా నేనైతే హుక్స్ అయితే పెట్టేసాను. మీరు బ్యాక్ చూసినట్లయితే ఫ్లవర్ వచ్చింది. ఫ్లవర్ దగ్గర కూడా చూసారా ఎంత చాలా బాగుందనమాట. ఫ్లవర్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ బ్యాక్ నెక్ మొత్తం లవ్ సింబల్ అయితే వాళ్ళు ఎలా అయితే అడిగారో ఆ మోడల్ నేను కరెక్ట్‌గా అలా అయితే ఇచ్చేసాను. నాకు మనీ కూడా నేను ఎంత అడిగితే అంత అయితే ఇచ్చారు. ఈ మోడల్‌కి ఎంత మనీ తీసుకోవచ్చు ఏంటి అనేది కిందన కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి నేనెంత తీసుకున్నాను అనేది మీకైతే రిప్లై ఇస్తాననమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్లవర్ అయితే చాలా అందంగా వచ్చింది. రోజ్ లాగా వచ్చిందనమాట. చాలా బాగుంది. అది స్టిచ్చింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.